చేసిండు. ఇక ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ విషయం ఇట్లా ఉంటే కవిత మీద బీఆర్ఎస్ పార్టీ త్వరలో చర్యలు తీసుకోబోతా ఉందా? ఇప్పటికే తెలంగాణ బొగ్గు గను కార్మికుల సంఘం బాధ్యతలని కవిత నుంచి కొప్పుల ఈశ్వర్కి షిఫ్ట్ చేసిరు. మరోవైపు ఆమెనేమో కంప్లీట్గా ఆ పార్టీకి వ్యతిరేకమైన లైన్లో మాట్లాడుతూ ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే కవిత ఆర్డినెన్స్ బాగానే ఉంది, నేను న్యాయ నిపుణులతోటి చర్చ చేసిన, ఆఖరికి బీఆర్ఎస్ కూడా నా దారిలోనే రావాలి, నేను చెప్పినట్టు వినాలన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఈ క్రమంలోనే ఆమె మీద త్వరలో వేటు వేయబోతున్నారా? మొన్న నందినగర్లో సీక్రెట్గా కేటీఆర్, హరీష్ రావు ఇంకో కొంతమంది ముఖ్య నేతలతోటి కేసీఆర్ కుసబెట్టి మాట్లాడిండు. ఆమె ఆర్డినెన్స్ మీద మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో, కవిత మీద వేటు వేయబోతున్నా అనేది కూడా అటు పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది, ఇతర రాజకీయ పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకు కవిత కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పేసి. ఆమెనేమో ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటుంది ఏమని, బీఆర్ఎస్ పార్టీ నాది, నేను పార్టీలోనే ఉన్నా, పార్టీతోనే ఉంటా, పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చే ముచ్చట్లేదని. మరోవైపు పార్టీ ఆమెను సస్పెండ్ చేసే దిశగా ఆలోచనలు చేస్తూ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నిన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ అన్నాడు, బీఆర్ఎస్ అన్నీ గమనిస్తుంది, టైం వచ్చినప్పుడే నిర్ణయం తీసుకుంటున్నది, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం కావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి, ఆర్డినెన్స్ తోటి ఏమీ కాదు, కవిత మాట్లాడే మాటలు పార్టీ స్టాండ్ కాదు, కవిత ఏదైతే మాట్లాడుతుందో బీసీ రిజర్వేషన్ల మీద అవి కవిత మాటలు మాత్రమే, పార్టీ స్టాండ్ కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత ఆయన మాట్లాడుతూ అన్న ఏవైతే మాటలు ఉన్నాయో కవిత మాటలు పార్టీ స్టాండ్ కాదు అన్న మాటలు చాలా కీలకంగా మారినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత అంటే ప్రత్యేకంగా కవితలాగా చూడరు, కేసీఆర్ కూతురులాగా చూస్తారు, ఆమెను ఒక పార్టీలో ఒక ముఖ్యమైన నేతగా చూస్తారు. అట్లాంటి కవిత మాట్లాడిన మాటలు అసలు పార్టీకి సంబంధం లేదు అనడం వెనకాల ఉద్దేశం ఏంటి, నిజంగా ఆయనకి ఏమైనా హింట్స్ ఉన్నాయా, కవితను పార్టీలోని సస్పెండ్ చేసేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్న దిశగా ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడిండో. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై కవిత మాటలను వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కవిత మాట్లాడే మాటలన్నీ బీఆర్ఎస్ పార్టీ గమనిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని మధుసూదనాచారి విమర్శించారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఇక మొత్తం ఇవి మీద మాట్లాడుకుని ఆర్డినెన్స్ తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు, ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీలకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ఆర్డినెన్స్ల పేరుతోటి రిజర్వేషన్ల పేరుతోటి మోసం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేక దాన్ని విమర్శిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా చాలా కుల సంఘాలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా దాన్ని సంకోచిస్తూ ఉన్నారు, డౌట్ పడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో కవిత మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు, అవి పార్టీ స్టాండ్ కాదు, ఆమె వ్యక్తిగతంగా చెప్తున్న మాటలే అని చెప్పేసి నిన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ అన్నారు. అంటే దీని ఉద్దేశం ఏందనుకోవచ్చు, కవిత మాట్లాడే మాటలు పార్టీకి సంబంధం లేదు అంటే మరి కవితకు కూడా పార్టీకి సంబంధం లేదా, త్వరలోనే ఆమెను పార్టీలోంచి సస్పెండ్ చేయబోతున్నారా? ఇప్పటికే ఒక్కొక్కటి ఇది చేస్తూ ఉన్నారు. కార్మిక సంఘము బాధ్యతలు కొప్పుల ఈశ్వర్కి అప్పచెప్పినారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఆమె ఒక పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా కవిత చేసే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా గులాబీ జెండాలు కనబడతలేవు, కారు గుర్తున్న జెండాలు కనబడతలేవు. బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆమె వెంట కనిపిస్తలేరు. ఓన్లీ జాగృతి జెండలు, కవిత అనుచరులు వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు కొంతమంది. అందుకే ఆమె అటు బీసీ నేతలను కలుస్తూ ఉంది, కామ్రేడ్లను కలుస్తూ ఉంది, ఎక్కడ ఏ ఇష్యూ హాట్ టాపిక్ ఉన్నా అక్కడ పోయి వాళ్తూ ఉన్నది. సో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఆమెనే దూరంగా జరుగుతున్నదా లేక వీళ్ళు దూరంగా పెడుతున్నా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. మొన్న ఆమె మీద తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి మల్లన వ్యాఖ్యల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో చాలామంది విడివిడిగా ఇండివిజువల్గా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు, కానీ పార్టీ స్టాండ్గా మాత్రం ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ కూడా ఎక్కడ ఖండించలేదు, అసలు దాని మీద స్పందించలేదు. సో ఇవన్నీ గమనిస్తే కవితను బీఆర్ఎస్ పార్టీ దూరం పెడుతున్నదా, కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకోబోతున్నారనే సంకేతాలు అయితే అందుతున్నాయి. మరి అధికారికంగా నిన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడిన మాటలు కూడా అందుకు కొంచెం తావిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి నిజంగా కూడా అధికారికంగా అలాంటి చర్యలు త్వరలో ఉండబోతున్నాయి అనేది ఈరోజు రాష్ట్రంలో కవిత టాపిక్ ఒక హాట్ టాపిక్గా మారింది. చూద్దాం మరి ఎవరు